రోజు చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి, సార్ నేను స్మోక్ చేయట్లేదు కానీ నికోటిన్ ప్యాచెస్ ఆర్ నికోటిన్ ఆల్టర్నేటివ్స్ వాడుతున్నాను. అండ్ వాళ్ళలో ఉండే నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ నికోటిన్ వాడటం అనేది సేఫా కాదా? ఈరోజు దానికి సంబంధించిన మిత్స్ అన్నిటిని మనం డీకోడ్ చేద్దాం. వై టుడేస్ యూత్ ఈస్ వాకింగ్ ఇన్ టు ఎ హార్ట్ డిసీజ్ ట్రాప్. మనం సిగరెట్స్ గురించి మాట్లాడితే అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది. స్మోకింగ్ ఈస్ బ్యాడ్, క్యాన్సర్ వస్తుందని, హార్ట్ రిస్క్ ఉంటుందని. లెట్ మీ ఆస్క్ యూ ఆనెస్ట్ క్వశ్చన్. వేపింగ్ చేస్తే సేఫా? హుక్కా అకేషనల్గా చేస్తే ఓకేనా? నికోటిన్ గమ్ పౌచ్, హీట్ నాట్ బర్న్ డివైజెస్ ఇవన్నీ క్లీనా? టుడే యాజ్ ఎ కార్డియాలజిస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ అన్కంఫర్టబుల్ ట్రూత్. సిగరెట్ ప్రాబ్లం కాదు, నికోటిన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రాబ్లం అండ్ సైన్స్ నౌ ప్రూవ్స్ ఇట్. చాలా కాలంగా ఒక మిత్ అయితే నడుస్తుంది, స్మోకింగ్ కిల్స్, నికోటిన్ జస్ట్ అడిక్టివ్ అని. బట్ 2025లో యూరోపియన్ హార్ట్ జర్నల్ పబ్లిష్ చేసిన ఒక ల్యాండ్ మార్క్ ఎక్స్పర్ట్ కన్సెన్సస్ పేపర్లో క్లియర్గా నికోటిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డైరెక్ట్ కార్డియోవాస్కులర్ టాక్సిన్, నో మ్యాటర్ హౌ యూ టేక్ ఇట్, వెదర్ ఇట్ ఇస్ సిగరెట్, వేప్, హుక్కా, హీట్ నాట్ బర్న్, నికోటిన్ పౌచెస్, ఈవెన్ స్మోక్లెస్ ప్రొడక్ట్స్. డెలివరీ మెథడ్ చేంజ్ అవ్వచ్చు కానీ డ్యామేజ్ అయితే సేమ్. ఒక కార్డియాలజిస్ట్గా నేను ఎండ్ రిజల్ట్ చూస్తాను. ఈ నికోటిన్ తీసుకోవటం వల్ల బీపీ పెరుగుద్ది, ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి, హార్ట్ అటాక్స్ ఎర్లీగా వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ ఫెయిలియర్ వస్తాయి. అండ్ స్కేరీ పార్ట్ ఏంటంటే ఇవన్నీ యంగ్ ఏజ్లో చూస్తాం. నౌ లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్, నాట్ ఒపీనియన్స్. గ్లోబల్గా 7.7 మిలియన్ డెత్స్ ప్రతి సంవత్సరం డ్యూ టు టొబాకో అండ్ నికోటిన్ కన్సంప్షన్ వల్ల చూస్తాం. మోర్ దాన్ 2 మిలియన్ డెత్స్ ఆర్ ప్యూర్లీ ఫ్రమ్ హార్ట్ డిసీజ్. స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ 3 causes ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్, higher than obesity and cholesterol. Twist ఏంటంటే up to 40% of teenagers in Europe have tried e-cigarettes. Most of them never smoked before. And India is walking on the same path. Now, let me simplify the biology. Nicotine మీ బాడీలో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే మీ హార్ట్ రేట్ పెరుగుద్ది, మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతాయి, మీ స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. దీనివల్ల మీ హార్ట్కి పర్మనెంట్ స్ట్రెస్గా ఉంటుంది. సో డ్యామేజ్ అనేది సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. ఈ నికోటిన్ వల్ల ఎండోథీలియం కూడా డ్యామేజ్ అవుతుంది. ఎండోథీలియంలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గుద్ది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుద్ది, దానివల్ల మీ ఆర్టరీస్ స్టిఫ్ అవుతాయి, క్లాట్ ఫార్మేషన్ కూడా ఎక్కువగా ఈ నికోటిన్ తీసుకోవటం వల్ల చూస్తాం. సో దట్ ఈస్ వై వీ సే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ ఈస్ ద ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఆఫ్ హార్ట్ డిసీజ్. అండ్ గెస్ వాట్, one session of vaping or hookah can reduce this endothelial function drastically. This is not future risks, this is just immediate damage. సో ఇప్పుడు యూత్ కామన్గా అనుకునే కొన్ని బిలీఫ్స్ మనం బ్రేక్ చేద్దాం. వేప్ అంటే జస్ట్ వాటర్ వేపర్, కానీ రియాలిటీ ఏంటంటే ఆ వేప్లో నికోటిన్ ఉంటుంది, ఆల్డిహైడ్స్ ఉంటాయి, మెటల్ పార్టికల్స్ ఉంటాయి, ఫైన్ టాక్సిక్ ఏరోసాల్స్ ఉంటాయి. ఈవెన్ ప్యాసివ్ వేపింగ్ డ్యామేజెస్ యువర్ బ్లడ్ వెజల్స్. యూత్ కామన్గా ఏమనుకుంటారంటే హుక్కాలో వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి, సో టాక్సిన్స్ అన్నీ ఫిల్టర్ అవుతాయని. కానీ రియాలిటీ ఏంటంటే 1 హుక్కా సెషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ 100 సిగరెట్స్. కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్లీ హైగా ఉంటాయి, దానివల్ల ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి. హుక్కా చేసే వాళ్ళలో కూడా కాదు, బై స్టాండర్స్లో కూడా ఆర్టీరియల్ డ్యామేజ్ అనేది మనం చూస్తాం. ఇంకో కామన్ మిత్ ఏంటంటే నికోటిన్ పౌచెస్ ఆర్ టొబాకో ఫ్రీ. కానీ రియాలిటీ ఏంటంటే నికోటిన్ ఒక్కటే బీపీని పెంచగలదు, దానివల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుద్ది. ప్రీవియస్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఈ నికోటిన్ వల్ల మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఒక కార్డియాలజిస్ట్గా నేను కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలనంటే నో నికోటిన్ ప్రొడక్ట్ ఇస్ హార్ట్ సేఫ్. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇండస్ట్రీ అనేది చాలా క్లవర్. దే డోంట్ సెల్ నికోటిన్, దే సెల్ ఫ్లేవర్స్, కూల్ డివైజెస్, ఇన్ఫ్లుయెన్సర్స్, సేఫర్ ఆల్టర్నేటివ్ అనే స్టోరీస్తో మీకు నికోటిన్ని వాళ్ళు సెల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ మన అడాలసెంట్స్ వాళ్ళ బ్రెయిన్ ఈ ఎడిక్షన్ని చాలా ఫాస్ట్గా తెలుసుకుంటారు, డోపమైన్ పాత్వేస్ హైజాక్ అవుతాయి, లైఫ్ టైం డిపెండెన్సీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదంతా స్టడీస్లో కూడా క్లియర్గా ప్రూవ్ అయింది. స్టడీస్లో ఈ టీన్స్ ఎవరైతే వేపింగ్ అనేది చిన్న వయసులోనే స్టార్ట్ చేశారో ఫ్యూచర్లో స్మోకింగ్కి ట్రాన్సిషన్ అయ్యి స్మోకింగ్కి అలవాటు పడటం కూడా చాలా స్టడీస్లో చూస్తాం. డ్యూయల్ యూజ్ ఇస్ ద న్యూ నార్మ్. దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ బై చాయిస్, దిస్ ఈజ్ ఎడిక్షన్ బై డిజైన్. సో ఐ వాంట్ టు ఎండ్ దిస్ విత్ వన్ క్లియర్ మెసేజ్. This is not about cigarettes. This is not about smoke versus smoke free. This is about your heart. As a cardiologist, I don't see brands. I see blocked arteries, young heart attacks, stroke in 30s and 40s. And science today is very clear. Nicotine in any form damages your heart. If you are a parent, talk to your kids. If you are young, question the marketing. If you are already addicted, seek medical help. Don't self-experiment because your heart doesn't care how cool the product looks. It only reacts to damage. Stay informed and stay heart.
Thank you. For more insightful videos like this, please keep following.